కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ లిక్కర్ కేసులో విచారణ ముమ్మరం చేసింది సిట్. ఒకే రోజు హైదరాబాద్, విశాఖలో సోదాలు చేశారు సిట్ అధికారులు. సోదాల్లో తేలిందేంటి? లిక్కర్ కేసులో మరికొన్ని కీలక ఆధారాలు దొరికాయా? ఏపీ లిక్కర్ స్కామ్పై సిట్ ఫుల్ ఫోకస్ పెట్టింది. లింకులను తేల్చే పనిలో పడింది. హైదరాబాద్లో నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన పలు కంపెనీల్లో 9 గంటల పాటు సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు సాగర్ సొసైటీ అడ్రస్తో ఏకంగా 4 కంపెనీలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 స్నేహ బిల్డింగ్లో ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారు. అయితే పేపర్పై తప్ప ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ భౌతికంగా ఎక్కడా కనిపించడం లేదు. లిక్కర్ స్కామ్ డబ్బులు మళ్లించేందుకు పలు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు సిట్ గుర్తించింది. అటు విశాఖలోనూ నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 2 కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు సిట్ అధికారులు. హార్బర్ పార్క్ ఏరియాలోని వెర్టిలైన్, గ్రీన్ ఫ్యూయల్ సంస్థల కార్యాలయాలను తమ అధీనంలోకి తీసుకుంది. సునీల్ రెడ్డి ఆఫీసుల్లో పనిచేసే సిబ్బందిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నిపుణులు కూడా రంగంలోకి దిగడంతో సిట్ సోదాలు ఉత్కంఠ రేపాయి. ఎఫ్ఎస్ఎల్కు చెందిన అధికారుల్ని రప్పించిన సిట్ అర్ధరాత్రి దాటే వరకు కీలక ఫైళ్లను పరిశీలించింది. 2వ రోజు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఇవాటితో రిమాండ్ పూర్తి కానుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో సహా 8 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన 5 రోజుల మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో సరెండర్ అయ్యారు.